తొక్కుకుంటూ సీఎం పదవి తెచ్చుకున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్ నేతలకు హెచ్చరికలు చేస్తున్నట్లుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అసమ్మతి పేరుతో కాంగ్రెస్లోని ఓ నేత రహస్య సమావేశమైనందుకే రేవంత్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి భాషను చూసి ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఉందని సంజయ్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూసీ నది పునరుజ్జీవం పేరిట పేదల ఇళ్లు కూల్చుతామంటే చూస్తూ ఊరుకోబోమని బండి సంజయ్ హెచ్చరించారు. కానీ ఏమంటారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటున్నారు. వాళ్ళ గుజరాత్ లో సబర్మతి చేసినాం మేము. అక్కడ ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజలకు నష్టపరిహారం ఇచ్చి ప్రజలకు పునరావాసం కల్పించి అప్పుడు మేము ప్రక్షాళన స్టార్ట్ చేసినాం. ఆడ అందుకే ప్రజలు సమర్థించారు. ఎక్కడ అడ్డంకులు రాలే. ఆడ ఇక్కడ మేము అదే చెప్తున్నాం. బుల్డోజర్లు పెట్టి మేము కూలగొట్టి మేము ఆడింది ఆట పాడింది పాట మమ్మల్ని ఆపరేట్ ఇవ్వలేడు అని చెప్పి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టు స్టార్ట్ చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం. మేము 100% వ్యతిరేకిస్తాం. మీరైతే నిన్న శాసనసభ వేదికగా హామీ ఇచ్చారో ఫస్ట్ అన్నింటినీ కూడా చేసి ప్రజలకు నష్టపరాలు ఇవ్వండి. మీరు చేసేది ప్రజల కోసం అంటున్నారు. కానీ ఆ ప్రజలే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి గాంధీ మహాత్ముని ఆత్మ శోభిస్తుంది. ఇంత ఘోరం పేదలు ఉసురు పోసుకుంటున్నారు. వాళ్ళ పేదలు